వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జలమయమైన రోడ్లతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగరంలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో కాలనీలోకి నీరు వచ్చి చేరడంతో పాటు పలు ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఎటు చూసినా రోడ్లన్నీ జలమయంతో కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఉద్యోగాలకు వెళ్లేవారు సైతం రోడ్లన్నీ జలమయం కావడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో నదులను తలపిస్తున్నాయి. పంట పొలాల్లోకి నీరు చేరడంతో వేసిన వరి నాట్లు, ఇతర పంటలు జలమయమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులు, కుంటలు, మత్తడులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక నానా అవస్థలు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు సైతం తమ ప్రయాణాలను నిలిపివేసుకుని ఇంటికే పరిమితమయ్యారు. జోరు వానలో వాహనదారులు ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కరెంటు చాలే ఉంది. ఇక్కడ పొద్దుందా కూడా చాలే ఉంది. మన మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల మరి మాకు చాలా ఇబ్బంది వృధా అయిపోతుంది కరెంటు. మరి దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. పట్టించుకోవాలని ఎలక్ట్రీషియన్ అధికారులు పట్టించుకోవాలని మేము మనవి చేస్తున్నాము. మరి వేళ కూడా చాలే ఉంటున్నది అది కరెంటు. దాని గురించి మేము చేస్తున్నాం. నేను సుదర్శన్ యాదవ్ మాట్లాడుతున్నా. ఇందూరు నగరంలో లోతట్టు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీటి ప్రవాహంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఏసీపీ కిరణ్ కుమార్ మాణిక్ బండోర్ చౌరస్తా వద్ద స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నగరంలోని మాలపల్లి, ఆటోనగర్, ఎన్ఆర్ఐ కాలనీ, దుబ్బా గౌడ్స్ కాలనీతో పాటు అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. అనేక వ్యాపార సంస్థలు మూసి ఉన్నాయి. రోడ్లపై వర్షపు నీరు ఉప్పొంగి ప్రవహించడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది జోరు వానలో వీధులు నిర్వహిస్తూ వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి ప్రమాదాలకు చెక్ పెట్టారు. రోడ్లపై ఉన్న మెయిన్ హోల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండడంతో మున్సిపల్ సిబ్బంది ఒక్కో మెయిన్ హోల్ వద్ద వర్షంలో తడుస్తూ వీధులు నిర్వహించారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వర్షం జల విలయం సృష్టించింది. ఇదిలా ఉండగా మాణిక్ బండార్ చెరువు నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహించగా చెక్కా చౌరస్తా వద్ద నిజామాబాద్ ఆర్మూర్ ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. ఏసీపీ కిరణ్ కుమార్ ఈ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురవ్వకుండా సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలపై బయటకు రావద్దని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా సమస్యలు తలెత్తాయని ప్రజలు సంయమనంతో సహకరించాలని కోరారు. వీరేన్ వల్ల నిజామాబాద్ టౌన్లో మన దగ్గర మాణిక్ బండార్ జంక్షన్లో కొంచెం ఓవర్ఫ్లో ఉండే రోడ్ హైవే మీద, అంటే నిజామాబాద్ టు ఆర్మూర్ వెళ్ళే హైవే మీద నుండి రోడ్ నుంచి ఒక 1/2 feet to 1 feet వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్నాము, బైక్స్ని ఆపుతున్నాము, 2 వీలర్స్ అన్ని మూవ్మెంట్ ఆపేస్తున్నాము, 3 వీలర్స్ ఓన్లీ 4 వీలర్స్ మాత్రం అలో చేస్తున్నాము. ఒకవేళ పొజిషన్ ఇంకా తగ్గకుంటే వాటిని కూడా ఆపేసేసి కంట్రోల్ చేస్తాము. తర్వాత మనకు సిరికొండలో వచ్చేసేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిరికొండ మండల్లో సిరికొండ టు భీమ్గల్ రూట్లో ఒక కాజ్వే దగ్గర ఓవర్ఫ్లో అవుతుంది. తర్వాత గడ్కోల్ టు సిరికొండ కూడా ఒక చోట ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ కూడా ట్రాఫిక్ ఆపేసినాము. బోత్ సైడ్స్ క్లోజ్ చేసేసి మా ఫోర్స్ పెట్టేసేసి మూవ్మెంట్ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కూడా చాలా కాలనీస్లో రోడ్స్ అంటే వాటర్ లాగింగ్ ఉన్నవి. ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు, వాటర్ లాగింగ్ మాత్రమే ఉంది. ఒక ఈ మాణిక్ బండార్ జంక్షన్లో మాత్రమే హైవే నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. టౌన్లోకి అంటే బైక్స్ మీద మూవ్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న ఏరియాలో కూడా వాటర్ లాగింగ్ బాగా ఉంది. 4 వీలర్స్ అయితే కొంచెం రెగ్యులేట్ పోగలుగుతున్నాయి, కానీ బైక్స్ అనేది మూవ్మెంట్ అనేది కంప్లీట్గా మూవ్మెంట్ చేయకపోవడం బెటర్. ఎమర్జెన్సీలో అంటే కంప్లీట్ ఎమర్జెన్సీలో ఉంటేనే ఎవరైనా మూవ్మెంట్ చేయాలని చెప్పి, ఈవెన్ 4 వీలర్స్ అయినా 3 వీలర్స్ అయినా ఓన్లీ ఎమర్జెన్సీ కేసులోనే, హాస్పిటల్ లాంటివి ఇలాంటి ఇష్యూస్ ఉంటేనే మూవ్మెంట్ చేయాలి. లేదంటే అందరూ ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్పోన్ తీసుకొని ఇంట్లోకి కన్ఫైన్ కావాలని చెప్పి మా యొక్క మెజర్స్. అంటే అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటున్నాయో, ఎక్కడైతే కాజ్వేస్ దగ్గర వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉన్నాయో ఆ ఏరియాలో అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే చెరువులు ఎక్కువ నిండి ఉన్నాయో ఆ తూములును మన అలుగుల మీద నుంచి వాటర్ పోయే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర అంటే కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, గ్రామ పంచాయత్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ ఏ ఏరియాలో ఆ ఏరియాలో పోలీస్ ఆఫీసర్స్ స్టేషన్ వైజ్గా బందోబస్తు ప్లాన్ చేసేసుకొని ప్రివెన్షన్ చేస్తున్నారు. బట్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ అనేది లేకుంటే మనకు అంటే హ్యూమన్ లాస్ అనేది లేకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం. దేశానికి ఆదర్శంగా కేసీఆర్ పాలన ఉందని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. అట్టడుగుల వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి ప్రశంసనీయమన్నారు. నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు. చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు, దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు. దళిత బంధు పథకాన్ని ఆజాద్ ప్రశంసించారు. అనంతరం వారిద్దరూ కలిసి సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించారు. అంబేద్కర్కి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత అమరజ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించడంతో పాటు సీఎం కేసీఆర్ను కలుసుకోవడానికి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి 2 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్కు కవిత కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అందరూ చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చంద్రశేఖర్ ఆజాద్ అనడం సంతోషంగా ఉందని తెలిపారు. వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందని, అటువంటి పోరాటాల్లో తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటారని వివరించారు. इस देश की सरकारें किसी के विरोध को बर्दाश्त ना करें और उसकी हत्या पे उतर आएं और आपके उस बुरे समय में कोई आपके साथ खड़ा हो। मुझे कहने में कोई परहेज नहीं है कि जब 21 तारीख का हम लोग दिल्ली में प्रोटेस्ट कर रहे थे, मेरी एक बार की बात पे दीदी ने अपनी पार्टी के 4 मेंबर ऑफ पार्लियामेंट को वहां भेजा और अन्याय के खिलाफ उस आवाज को बुलंद किया, जिसको आज हम देख रहे हैं कि देश भर में किस तरह से लड़ने वालों के साथ अन्याय किया जा रहा है, किस तरह से सीबीआई, ईडी, इनकम टैक्स, एनआईए, झूठे मुकदमे, जेल, जो लोग देश के लिए लड़ रहे हैं उनको डराया जा रहा है। फिर उन्होंने मुझे इनवाइट किया था कि एक दिन घर आना पड़ेगा खाना खाने के लिए। तो हैदराबाद का खाना भी बड़ा मशहूर है, लेकिन उससे अच्छा ये है जो हमारे पीछे हम लोग देख रहे हैं। इसकी टोटल ऊंचाई है 175 फीट, टोटल नीचे से लेके ऊपर तक। अच्छी बात यह है तेलंगाना में कि सिर्फ यहां बाबा साहब अम्बेडकर की स्टैचू नहीं लगाई गई, उनके विचारों पे भी कि ये वंचित वर्गों को अपलिफ्ट करने के लिए भी बहुत बड़ा काम हो रहा है। पिछले 2-3 घंटे मैंने जाना किस तरह से यहाँ की सरकार इस प्रदेश में हाशिए पे जो समाज था, दलित, बैकवर्ड, माइनॉरिटी, शेड्यूल ट्राइब, उनको ऊपर खड़ा करने के लिए, उनको मेन स्ट्रीम में लाने के लिए किस तरह का प्रयास कर रहे। मुझे बड़ा अच्छा लगा कि इनकी कथनी और करनी में ज़्यादा फर्क नहीं, इनकी कथनी जो है उसी तरह से ये लोग काम भी कर रहे हैं। और मैं धन्यवाद देता हूं पुनः इस बात के लिए, एक इस निर्माण के लिए कि जहां लोगों ने बाबा साहब अम्बेडकर को, इतिहास को इस देश से भुलाने का काम किया, इतिहास में जहां पढ़ा जा रहा था वहां से हटाने का काम किया, वहां आप लोगों ने इतना बड़ा जो है बाबा साहब अम्बेडकर का स्टैचू लगा के ये साबित किया। और फिर इसके बाद बराबर में ही हमारी जो सेक्रेटरिएट है उसका नाम भी डॉक्टर बाबा साहब अम्बेडकर के नाम पे रखा। ये भी एक बहुत बड़ी उपलब्धि। बहुत सारी योजनाएं सरकार की बहुत अच्छी हैं। ఆజాద్ వంటి భావ సారూపత్య కలిగిన వారితో తాము కలిసి నడుస్తామని ప్రకటించారు. పార్లమెంట్లో ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించడంతో పాటు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ఆజాద్ చేస్తున్న డిమాండ్కు తాము అండగా నిలుస్తామని చెప్పారు. ఇదే డిమాండ్లో చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. నూతన పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. స్వాతంత్రం రాకముందు అంబేద్కర్తో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడాన్ని స్వాగతించిన చంద్రశేఖర్ ఆజాద్ బీఆర్ఎస్ దేశంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలను వచ్చి మద్దతు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు. చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మరొక మాటలో చెప్పాలంటే దేశంలో అందరూ కూడా చరిత్రను మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచే విధంగా మంచి మంచి మహనీయుల మూర్తులు పెడతా ఉన్నామని వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. हम आपका तेलंगाना में स्वागत करते हैं आज़ाद भाई, बहुत अच्छा लगा आप आए और हमारे तेलंगाना के सारी जनता की दुआ आपके साथ है। आपको कुछ नहीं होगा, कोई आपके ऊपर हाथ उठाएंगे तो हम सभी 4 करोड़ लोगों के हाथ आपके रक्षा के लिए आगे बढ़ेंगे। हम सभी आपके साथ हैं, आप आगे बढ़िए, क्योंकि जब भी कोई आवाज़ उठाता है पिछड़ों के लिए तो उनकी आवाज़ बुलंद करने के लिए हम सबको मिलके काम करना चाहिए। तो आपकी आवाज़ बुलंद करने के लिए हम आपके साथ खड़े हैं। आप आए, बहुत अच्छा लगा और आपने मूर्ति भी देखी। जो कमिटमेंट केसीआर साहब की है दलित वर्गों के पक्ष में,
बीसी वर्गों के पक्ष में, माइनॉरिटी के पक्ष में हम सबके साथ खड़े हैं और आप आगे चल के भी देखेंगे, जब उनसे मिलेंगे तो और आपको और अच्छा लगेगा, क्योंकि वो संघर्ष के बैकग्राउंड से आते आप ही के जैसे है संघर्ष। భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా జోరు వానలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రి తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అతి భారీ వర్షపాతం నమోదు కాగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు, రైతులు మంత్రితో మాట్లాడుతూ ఆందోళనకు గురికాగా ఆపత్కాలంలో అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు. రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి, హెల్త్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. జోరు వానతో దెబ్బతిన్న రోడ్లు, జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల్లో యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో, అదేవిధంగా ఆర్మూర్ నుండి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారి వద్ద పడగల్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువులు తెగి వరద నీరు రోడ్లపై నుండి పారుతుండడంతో ప్రభావిత ప్రాంతాలను గురువారం వేకువజామునే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులందరూ ఫీల్డ్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాల్లో చెరువులు నిండు కుండలా మారగా లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బుధవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 1వ వార్డు పరిధిలోని బస్టాండ్ వద్ద గల డ్రైనేజ్ పూర్తిగా నిండిపోయి నీళ్లు వెళ్లని పరిస్థితి నెలకొంది. గ్రామం నుండి వచ్చే మురికి నీరు మొత్తం కాలువల ద్వారా రావడంతో కాలువ చిన్నగా ఉండి మురికి నీరు పలు ఇండ్లలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న జాన్కంపేట సర్పంచ్ సాయిలు, సహకార సంఘం చైర్మన్ నరేందర్, పంచాయతీ కార్యదర్శి జేసీబీ సహాయంతో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 1వ వార్డులో మొత్తం నీరంతా ఇండ్లలోకి చేరిందని ఆయన తెలిపారు. గ్రామం నుండి వచ్చే మురికి నీరు మొత్తం బస్టాండ్ పక్కన గల డ్రైనేజ్ నుంచి వెళ్లాల్సి ఉండడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. ఈ మురికి కాలువ చిన్నగా ఉండడంతో ఇండ్లలోకి మురికి నీరు చేరడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రధాన మురికి కాలువను బాగు చేయాలని ఆయన కోరారు. అలాగే మొదటి వార్డులో ఉన్న పురాతన బావి నీటితో నిండడంతో ప్రమాదకరంగా మారింది. ఈ బావిలో మురికి నీరు చేరడంతో దోమలు పెరిగి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఈ పురాతన బావిని పూడ్చి వేయించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న బోధన్ డిఎల్పిఓ గౌసిద్దీన్ గ్రామానికి చేరుకుని పురాతన ఇండ్లలో, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గ్రామ పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరి వెంట గ్రామస్తులు సాయి కుమార్, సతీష్, సంపత్ కుమార్, అంజయ్య, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కూడా ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్టు ద్వారా బయటకు వెళ్తాయి. ఈ కల్వర్టు చాలా పురాతనమైనటువంటి కల్వర్టు, చాలా ఇబ్బందికరంగా మారింది. ఊరు నీళ్ళు నచ్చి కూడా కల్వర్టు దగ్గర ఆగిపోయి మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది కలిగింది, తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనివల్ల ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ ఈవో సెక్రటరీ గారు, అట్లాగే నేను, మా గ్రామస్తులం అందరం కలిసి దాన్ని ప్రొక్లేన్ తీసుకొచ్చి ప్రొక్లేన్ ద్వారా అక్కడ జామ్ అయినటువంటి దాన్ని అంతా కూడా ఆ కాలువ శుభ్రం చేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఆగినటువంటి నీళ్లు
ఇళ్లలోకి వరద నీళ్ళు వచ్చినటువంటి అన్ని కూడా వెళ్ళిపోవడానికి వీలైంది. ఈ పరిస్థితులను ప్రభుత్వం కూడా గమనించి ఆ కల్వర్టుని రెగ్యులర్గా పోవడానికి ఒక మార్గాన్ని అన్వేషించాలని చెప్పేసి, దాని ద్వారా ప్రజలందరూ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్ట్ అధికారులు ముందస్తుగా అప్రమత్తమై 26 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా గోదావరిలో వరద నీటి ఉధృతి పెరిగింది. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవగా మరింత ప్రవాహం అధికమై గోదావరమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గంటకు పెరుగుతుంది. అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం 18 గేట్లు తెరిచి నీటి విడుదల ప్రారంభించారు. అయినప్పటికీ వరద పోటెత్తడంతో మరో 4 గేట్లు తెరిచారు. సాయంకాలానికి 28 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు ఎత్తివేయగా ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెరువులు, కుంటలు నిండగా అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులను ఆదుకుంటున్నది కేవలం ప్రధాని నేతృత్వంలోని మోడీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలపై పెద్ద ఎత్తున ఎంఎన్పి మద్దతు ధరల్ని పెంచడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల సింగిల్ విండో సొసైటీ కార్యాలయంలో నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా వారి సమావేశాన్ని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కోసం గోల్డ్ యూరియాను రైతుల కోసం దేశ ప్రధాని అంకితం చేశారన్నారు. రైతాంగం కోసం యూరియా మీద 1080 రూపాయల సబ్సిడీ ఇస్తుండగా డీఏపీపై బస్తాకు 1630 రూపాయలు, అన్ని కాంప్లెక్స్ల బస్తాలపై 1500 నుండి 2000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారు. రైతు ఫసల్ బీమా యోజన కింద 6000 రూపాయలు ఒక్కో రైతుకు చెల్లిస్తున్నారు. రైతు ప్రతి ఒక్క పంటకు అంతే 6 నెలలకు ఎకరానికి 10,000 నుంచి 11,500 రూపాయల వరకు రైతాంగానికి నేరుగా సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎకరానికి 5,000 రూపాయల రైతు బంధు పేరుతో పూర్తి సబ్సిడీలను ఎత్తివేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలపై పెద్ద ఎత్తున ఎంఎల్పి మద్దతు ధరల్ని పెంచడం జరిగిందన్నారు. రైతుల కోసం ఆలోచించే ఏకైక నేత నరేంద్ర మోడీ మాటలు విన్నాక ప్రతి ఒక్క రైతన్నకు సంతోషం కలుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని రహదారులు, కాలనీలలో భారీ వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొన్ని రోడ్లను అధికారులు మూసి ఉంచారు. నగరంలో ఎటు చూసినా భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతూ రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. మాలపల్లి వద్ద డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి భారీగా రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అని పోలీసులు 1 వే ద్వారా వాహనాలు తరలిస్తున్నప్పటికీ వర్షపు నీరు మాత్రం భారీగా వచ్చి చేరుతుంది. అలాగే నగర శివారులోని దుబ్బ నుండి బైపాస్కు వెళ్లే రోడ్డు మధ్యలో కెనాల్ పై నుండి వర్షపు నీరు భారీగా వెళ్తుండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఆ రోడ్డును మూసి ఉంచారు. అలాగే పలు కాలనీలలో వర్షపు నీరు కాలువలను తలపిస్తున్నాయి. వరి నాట్లు వేసిన పంట పొలాలతో పాటు మిగతా పంట పొలాలన్నీ వర్షపు నీటితో నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు భారీ వర్షానికి తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నెల 28వ తేదీని పాఠశాలలకు సెలవు రోజుగా ప్రకటించింది. నగర శివారులోని ఖానాపూర్లో వేసుకున్న గుడిసెపై తాటిపత్రి కప్పినప్పటికీ భారీ వర్షానికి చెల్లులు పడి తమ గుడిసెలో భారీగా నీరు చేరిందని బాధితురాలు తెలిపింది. ఇలా ఎటు చూసినా భారీ వర్షంతో పాటు డ్రైనేజీల నుండి వచ్చే నీరు రోడ్లపై నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండరాదని అధికారులు తెలిపారు.
చేరిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా మాణిక్ బండార్ వద్ద రోడ్డుపై నుండి భారీ స్థాయిలో నీరు ప్రవహించడంతో ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడనే ఉండి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద తీవ్రత పెరిగింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నిజాంసాగర్ గేట్లను తెరిచి నీటి విడుదలకు ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు గేట్లు తెరుస్తున్న సందర్భంగా నిజాంసాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన కాలువ పరిసర ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్త వహించాల్సిందిగా కోరారు. నీటి విడుదల సమయంలో కాలువ వైపు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుండి భారీగా పోటెత్తగా వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తుంది. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రెంజల్ మండలంలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పురాతన శివాలయము నీట మునిగింది. గంట గంటకు గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో త్రివేణి సంగమం వైపు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మత్స్యకారులు గోదావరి నది వైపు వెళ్లవద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరమ్మ కాలనీలో నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాధిత జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాడ్బలల్లి గ్రామంలో కొత్త బాది వరకు గోదావరి నీరు వచ్చి చేరడంతో ఎస్ఐ ఉదయ్ కుమార్ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ప్రజలకు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎంపీటీసీ లక్ష్మీలింగారెడ్డి పురాతన నివాస గృహం భారీ వర్షానికి కూలిపోవడంతో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచనలు చేశారు.
బైన్సా గడ్డెన్న ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు నీటి మట్టం పెరుగుతోంది. దీంతో 5 గేట్లను ఎత్తి గోదావరిలోకి వరద నీటిని వదిలారు. బైన్సా గడ్డెన్న వాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. బుధవారం నుండి 1 గేట్ వదిలి ఉదయం నుండి మొదటగా 2 గేట్లు, 3 గేట్లు ఒక్కొక్కటిగా తెరుస్తున్నారు. ప్రస్తుతానికి 89,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 5 గేట్లు ఎత్తేశారు. దిగువ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆటోనగర్, రాహుల్ నగర్, వినాయక్ నగర్ ఏరియా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అపాయం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నవిపేట మండలంలో పర్యటించిన ఆర్డీఓ రాజేందర్ కుమార్ పరిస్థితులను సమీక్షించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా నవిపేట మండలంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, తహసీల్దార్ వీర్ సింగ్, ఎస్ఐ యాదగిరి గౌడ్, పిఆర్ఈ ఈ శ్రవంతో కలిసి విస్తృతంగా పర్యటించారు. పొతంగల్ గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లలో ఉన్న 6 కుటుంబాలను గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్డీఓ రాజేందర్ కుమార్ మండల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా తహసీల్దార్ వీర్ సింగ్, ఎస్ఐ యాదగిరి గౌడ్, ఎంపీడీఓ సాజిద్ అలీ తమ యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామాల్లో గుడిసెలు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న కుటుంబాలను ఎప్పటికప్పుడు గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జొన్నపల్లి వాగు ఉధృతిని పరిశీలించిన ఆర్డీఓ వాగు వద్దకు ఎవరూ రావద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరదలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని, మండలంలో వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లు ఉంటే ఆ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ మరియు మన జిల్లా కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్నటి నుండి 3 రోజులు అతి భారీ వర్షాలు మన నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నందున అందులో భాగంగా ఈరోజు నవీపేట మండలంలో ఎస్ఐ గారు, తహసీల్దారు, ఎంపీడీఓ కలిసి తిరగడం జరుగుతుంది. ఇంతవరకైతే నవీపేట మండలంలో మన పొతంగల్ విలేజ్లో ఒక 6 ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళది ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళకి ఆహారము మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అలాగే గత వరదల రీత్యా జన్నేపల్లి వాగు ఓవర్ఫ్లో అయింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. స్థానిక అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి సాయంత్రం వరకు బహుశా జన్నేపల్లి వాగు కూడా ఓవర్ఫ్లో అయ్యా. రైతులపై పెట్టుబడి భారం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యూరియా గోల్డ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ యూరియా గోల్డ్ను జాతికి అంకితం చేశారు. మోస్రా మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ నుండి ప్రసంగిస్తున్న సందర్భంగా ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 8.5 కోట్ల రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని వివరించారు. నేరుగా ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం యూరియా గోల్డ్ను జాతికి అంకితం చేశారు. యూరియా గోల్డ్ వినియోగంతో రైతుకు పెట్టుబడులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 100 కిలోల యూరియా గోల్డ్ వినియోగిస్తే పంటలకు బలం చేకూర్చే 46 కిలోల నత్రజని అందుబాటులో ఉంటుందని ప్రధాని మోడీ వివరించారు. సాధారణ యూరియాతో పోలిస్తే గోల్డ్ ద్వారా రైతులకు అధిక లాభం చేకూరుతుందని తెలిపారు. రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ నిధి నగదు వేసినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నేతలు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దొల్ల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, మోస్రా సహకార సంఘం చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ పూన శంకర్, ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, బాన్స్వాడ అసెంబ్లీ కో కన్వీనర్ భూపాల్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు, మండల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, కొన్ని డబ్బులు కట్టుకుంటుంది. మనం కొంత దానికి ఎన్ని ఎకరాలు ఉన్నదో ఆ ఎకరాల ప్రకారంగా ఆ పంటకు తగినట్టుగా దాంట్లో తీసుకుంటుంది. దాని ప్రకారం మనం పేమెంట్ చేయాలి. చేస్తే కానీ మనకు ఒక పంట బీమా యొక్క ఫసల్ బీమా అనేటువంటి పంట బీమా. కాబట్టి దాని ప్రకారం మనం చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి ఆ నష్టం జరగకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా రకాల మనకు బిందు సేద్యం సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం తక్కువ నీళ్లతోనే ఎక్కువ పంట పండించాలంటే దానికి సంబంధించి కూడా సబ్సిడీ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి. మరి మనకి గతంలో అయితే ఇంకా వర్షాలు లేకుండా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడైతూ ఉంటుంది. కాబట్టి దీనికి బిందు సేద్యం తక్కువ నీళ్లతో తక్కువ కరెంట్తో మనం ఎక్కువ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్పల్లి, సిరికొండ మండలాలకు వచ్చే ఆర్టీసీ బస్సులను పూర్తిగా రద్దు చేశారు. మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ అలుగుపై నుండి నీరు ప్రవహిస్తుంది. అన్ని గ్రామాలలో చెరువులు నిండి ప్రమాదకరంగా మారగా సిఐ సైదా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగా అలుగులపై నుండి నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహానికి దర్పల్లి మండల కేంద్రంతో పాటు వాడి, హొన్నాజిపేట, మద్బుల్ తాండా, మరియా తాండా, దుబాక, కేసారం, దనంబండ తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ, గడ్కోల్ ప్రధాన రోడ్డు ధ్వంసం కాగా రాకపోకలు నిలిచిపోయాయి. జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు తెగిపోవడంతో రోడ్లు తెగిపోయి వేలాది ఎకరాల్లో బండ పొలాలు జలమయమయ్యాయి. వరి పంట నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దర్పల్లి సిఐ సైదా సిబ్బందితో కలిసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తన బృందాలతో ఆయా గ్రామాలకు వెళ్లి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ చెరువుల నుండి ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలను తాకవద్దని, చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని ఆయన చెప్పారు. సహాయం కోసం పోలీసులను సంప్రదించాలని కోరారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆయన సూచించారు. ప్రజలకు, మా రైతులకు మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి, గత 2-3 రోజుల నుంచి వర్షం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కారణంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దయచేసి అందరు రైతులు తనకు గమనించి ముందుకు వెళ్ళవలసిందే కోరుతున్నాము. వాగులు వంకలు కదా పొంగి పొర్లుతున్నప్పుడు అన్నెసెసరీగా మనకు పిల్లలు తెలియకుండా ఆ నీటిలో రోడ్డు దాటకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్త తీసుకోవాలని. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ వైర్లు, టెలిఫోన్ స్తంభాలకు ఈ వర్షానికి కొంచెం ఎలక్ట్రిక్ షాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేను. ఈ గత 2 డేస్కు గవర్నమెంట్ కూడా ఈ వర్షం కారణం వల్ల సెలవులు ఇచ్చారు. పిల్లలు కూడా వాగులో అదేవిధంగా డ్యామ్స్, చెక్ డ్యామ్ల దగ్గర స్నానం చేయడానికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి దయచేసి ఆ పిల్లలు నెట్టుకోకుండా జాగ్రత్తగా చూడవలసింది కోరు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోస్రా తహసీల్దార్ సాయిలు ప్రజలకు సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. మోస్రా మండల కేంద్రంలో గురువారం తహసీల్దార్ సాయిలు పర్యటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోస్రాలోని పెద్ద చెరువు, మాసాని చెరువులను ఆయన పరిశీలించారు. ఇళ్లలోకి నీరు వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి లోనికి వర్షపు నీరు రాకుండా ఉండేందుకు స్లాబ్పై ఫ్లోరింగ్ చేసుకోవాలని, కిటికీలు మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను పక్కన నివాసం ఉంటున్న వారికి ఇబ్బంది కాకుండా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. పంచాయతీ సిబ్బంది రాము, సాయిలు, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉండడం చేత బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో గోదావరి నదికి పూజలు నిర్వహించారు. శాంతించి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, అలాగే నది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా ఉండాలని జీవనది గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఏఈఓ, కార్యాలయ సిబ్బంది,
అర్చక బృందం, హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులను అక్కడి నుండి పక్కనే ఉన్న ఎంపీడీఓ ఆఫీస్కి తరలించారు. వారిని కలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. వారికి భోజన సౌకర్యం, ఇతర అవసరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, స్థానిక సర్పంచ్కి మంత్రి సూచించారు. వరద తగ్గాక వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్. నీట మునిగిన శివాలయం, పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం.